వాడిన తర్వాత వీ విల్ రీప్లేస్ ఫ్రమ్ స్వచ్ఛంద కార్పొరేషన్ విత్ ది బిగ్గర్ డయర్స్ బై డైజెస్టర్. నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు ఈ మార్కెట్ని మీరు పైలట్గా ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఎంత వస్తూ ఉంది వీళ్ళకు? ఎవ్రీడే ఎంత వస్తుంది? ఎవ్రీడే వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నావా? మాట్లాడడం లేదు కదా. వీళ్ళతో ఇందాక మాట్లాడారు. ఫార్మర్స్ ఎవరు ఇక్కడ? వెండర్సే, హోల్సేల్ వ్యాపారస్తులు. ఎక్కడున్నారు? అక్కడికి వెళ్దాం. హోల్సేల్ మార్కెట్ సార్ ఇది. ఈ హోల్సేల్ మార్కెట్లో వెజిటబుల్స్ మార్కెట్లో ఎంతమంది ఉన్నారు మీరు? మొత్తం 40 మంది అండి. 40 షాపులు ఉన్నాయి. ఎంత వేస్ట్ వస్తూ ఉంది? డైలీ టన్ను వస్తుందండి. 1 టన్ను వస్తుంది. ఇప్పుడు మీరు ఇది కన్వర్షన్ ఎంత పెట్టారు? ఇది 150 సార్, 150 kgs పర్ డే సార్. అది యాజ్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ పైలట్ బేసిస్లో తెచ్చినాం సార్. 150 kgs పర్ డే. వీళ్ళకి ఇది అలవాటు చేయమని చెప్తున్నాం సార్. అంటే 2 ఆస్పెక్ట్స్. వాట్ ఈస్ ది క్యాపిటల్ కాస్ట్, వాట్ ఈస్ ది ఆపరేషన్ కాస్ట్, రెండో తీసేస్తే వాట్ ఈస్ ది ప్రాఫిటబిలిటీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. దట్ ఈస్ సర్క్యులర్ ఎకానమీ. సింపుల్ క్వశ్చన్. దిస్ ఈజ్ వన్ ఇనిషియేటివ్ యూ ఆర్ టేకింగ్. దట్స్ వెరీ గుడ్. ఇప్పుడు మీకు దీంట్లో ఎక్విప్మెంట్ పెట్టాలంటే ఎంత కాస్ట్ అవుతుంది? ఇక్కడ 25 డస్ట్బిన్స్ కావాలా ఇక్కడివి? 1 టన్ అయినా అంటే 1 టన్ అయితే అక్కడి నుంచి రొటేషన్లో 26 డేకి వస్తుంది. అక్కడి నుంచి రొటేషన్ వెళ్ళిపోతుంది. ఇక్కడ 25 1 టన్ వస్తే ఎంత వస్తుందో నాకు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి పెట్టండి. ఇప్పుడు మీరు కాంట్రిబ్యూషన్ ఏంటి? ఇప్పుడు దీన్ని మీరు రన్ చేసుకోగలుగుతారా? మీరు కూడా పెట్టుబడి పెట్టి మీరు సబ్సిడీ ఇస్తే ఒక మనిషిని అయితే మేము చేయగలమండి. ఈ కూరగాయల మార్కెట్ ఎవరికాళ్ళు 3 గంటలకు వస్తామండి, 7 మార్కెట్ అయిపోద్దండి, ఎవరికాళ్ళు వెళ్ళిపోతాం. అట్టే కాదు కదా, మీరు కూడా ఒక అసోసియేషన్ పెట్టుకోవాలి కదా. క్రమశిక్షణ ఉంది, వాళ్ళు చేయాలి. అసోసియేషన్ పెట్టుకొని గవర్నమెంట్ ఇచ్చే సహాయం తీసుకొని మీ మనుషుల్ని పెట్టి మళ్ళా మీకు కొనే ఏర్పాటు మేము చేస్తాం. మార్కెట్ వాళ్ళు కొంటారు. కొనిన తర్వాత మీరు కూడా ఒక బాధ్యత తీసుకొని పరిశుభ్రంగా ఉండాలి కదా ప్రాంతాలన్నీ. మీ వ్యాపారం కోసం వేరే వాళ్ళ ఆరోగ్యం చెడగొట్టకూడదు. అలాగేనండి. ఎక్కడ చూసినా చెత్త వేసి కుళ్ళు పెట్టేసి ఆ వాసన వచ్చి మీ ఆరోగ్యం పోయి వాళ్ళ ఆరోగ్యం పోయి అది కరెక్ట్ కాదు. అందుకే నేను ఏమంటున్నానంటే మేము ఒక ఫార్ములా వర్కౌట్ చేస్తాం. మీకు నష్టం రాకూడదు, ప్రభుత్వం కూడా చేసిన దానికి మీరు సహకరించాలి. ఇద్దరికి విన్ విన్ సిచ్యువేషన్ ఉండాలి. మీరు బాగుపడాలి, ప్రజల ఆరోగ్యం బాగుండాలి, ప్రభుత్వం చెప్పే మాట మీరు వినాలి. ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యే గారితో చెప్తే రోడ్డు ఏం చేశారండి. ఆ రోడ్డు గోతులు బాగుండేది కదండి. ఎమ్మెల్యే గారితో చెప్తే అన్ని పనులు చేస్తాం, మీరు కూడా వర్కౌట్ చేయండి. నేను ఒకటి చెప్తాను, సమాజంలో అందరిలో మార్పు రావాలి. అవునండి. ఏదో ఇదేదో ఆఫీసర్ల బాధ్యత, స్వచ్ఛాంధ్రప్రదేశ్ అంటే ఆయనకి ఏదో లాభం వస్తుంది, నాకేమో లాభం వస్తుందని మీరు ఆలోచిస్తే కరెక్ట్ కాదు. మేము ఫెసిలిటేటరే, మేము ఇవన్నీ చేస్తూ ఉంటాం. మీరు వ్యాపారం చేస్తున్నారు, 10 రూపాయలు సంపాదించుకోవాలి. అదే సమయంలో మన సమాజం ఎట్లుందంటే ఇంట్లో చెత్తంతా ఊడుస్తారు, ఎత్తుకొచ్చి రోడ్డు మీద వేస్తారు, లేదంటే పక్కింట్లో వేస్తారు. మీరు కూడా రోడ్డు మీద కానీ పక్కింట్లో వేస్తే పక్క షాప్లో వేస్తారు. ఇంటింటికి మున్సిపాలిటీ వారు ఇచ్చారు కదండి, అందులో వేసి చేస్తున్నారు. ఇంకా పూర్తిగా జరగల. అవునండి, ఇంకా పూర్తిగా మీరందరూ కాపురాలు ఇక్కడే ఉంటారా లేదంటే బయట? ఇక్కడే ఉంటారు. ఈ కాలనీ వాళ్ళు ఎంతమంది? 40 మంది ఇక్కడ. 5400 పాపులేషన్. ఇది మొత్తం ఎంత ఎక్స్టెంట్? ఇది హాఫ్ ఏకర్. ఓల్డ్ పార్క్ అంటే దీని మళ్ళీ ఇంకో పార్క్ లేఅవుట్, అది ఒక చిన్న పార్క్ లేఅవుట్ లోపల. ఫస్ట్ రో హౌస్ కాన్సెప్ట్ సార్ వెస్ట్ గోదావరిలో 2005లో మున్సిపాలిటీలో ముందు. ఇప్పుడు దీన్ని ఒక మోడల్గా చేయాలంటే ఏం చేయగలుగుతారు? కమిషనర్ గారు ఏంటా ఏమనుకున్నారు? ఏం ప్లానింగ్ ఏంటి సార్? బాక్స్ టికెట్ ఒకటి పెడదాం అనుకున్నాం సార్. ఎమ్మెల్యే సార్ ఆల్రెడీ ఊర్లో ఇలాగ 42 లేఅవుట్స్ ఉన్నాయి సార్.
అంటే ఎక్కువ డెవలప్మెంట్ 42 లేఅవుట్స్కి 42 మాదిరిగా పార్కులు ఉన్నాయా? లేవు సార్, అవి ఖాళీ సైట్లు ఉన్నాయి సార్. అంత డెవలప్మెంట్ ఎన్ని ఆకుపోయి అయిపోయినాయి, ఎన్ని ఖాళీగా ఉన్నాయి? 42 ఖాళీగా ఉన్నాయి సార్. మన పొజిషన్లో ఉన్నాయి కానీ జంగిల్ ఉంది జంగల్ మరిగి ఉంది సార్. అలా కాకుండా ఇప్పుడు పిల్లలు ఆడుకోవడానికి బాక్స్ క్రికెట్ అని, కబడ్డీ కోర్ట్స్ అంటే అని. ఒక్కొక్క పార్క్ ఒక్కొక్క థీమ్ సార్. కామన్గా పెద్దవాళ్ళందరూ వాక్ చేయడానికి అయితే వాకింగ్ ట్రాక్ ఉంటుంది. పిల్లలకి చిన్నపిల్లలకి వాడుకోవడానికి ప్లే ఏరియా, వేరే బ్యాడ్మింటన్ అట్లాంటి కొన్ని చోట్ల అట్లా ఏర్పాటు చేసి ఒక మొత్తం మిక్స్ అన్ని సార్. యూసేజ్లకు ఒక్కొక్క చోట అక్కడ తెద్దామండి సార్. రిక్వైర్మెంట్ బట్టి తక్కువ ఖర్చుతో నారాయణ గారు 6 monthsలో చేయగలుగుతాయి. 42 6 months. లాస్ట్ గవర్నమెంట్లో వాళ్ళు కూడా ఆ పార్కు నైబర్హుడ్ కాలనీస్ కానీ అసోసియేషన్స్ ఉంటే వాళ్ళే పెట్టి వాళ్ళ ఆధ్వర్యంలో చేసి వాళ్ళే మెయింటైన్ చేయాలి. అకౌంటబిలిటీ పెట్టి రేటింగ్ కూడా వేద్దాం, వాళ్ళే చేస్తారు. అలాగే బస్ స్టాప్స్, కామన్ ప్లేసెస్ కూడా డెవలప్ చేయడానికి ముందుకు వస్తున్నారు సార్. అదేమ్మా, అది కూడా ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. వివరంలో అయితే బాగా ముందుకు వచ్చారు సార్ అందరూ. ఇక్కడ కూడా మేము ఇక్కడ ప్రజలు వస్తారు, దాన్ని కొంచెం కాన్సెప్ట్ కరెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ ఇప్పుడు కార్పొరేట్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా దేవాలయాలు వస్తారు, కూడా ఇక్కడ ఉన్నాయి. వాళ్ళు వస్తారు, ఈ రెండు పబ్లిక్ కూడా వస్తారులేండి. కార్పొరేట్ వస్తారు, పబ్లిక్ వస్తారు. కరెక్ట్గా చేస్తే బాగానే వస్తారు. లాస్ట్ మన గవర్నమెంట్లో 18 పార్క్స్ చేసాం సార్, అవుట్డోర్ జిమ్స్ అవన్నీ పెట్టి. అవన్నీ కూడా మొత్తం ఈసారి 42 స్టార్ట్ చేయండి. దాన్ని ఏం చేయాలో వర్కౌట్ చేయండి. ఒక October 2కి 42 చేయండి ఒక మోడల్గా. ఓకే, నమస్కారం.